ప్రభుని శిలువ మార్గములో మరొక అత్యంత ప్రముఖమైన వ్యక్తి మరియ తల్లి. ప్రభువు శిలువ మార్గములో మరియ తల్లి ప్రస్తావన మనకు యోహాను సువార్త 19వ అధ్యాయములో 25, 27 వచనాలలో కనిపిస్తూ ఉంటుంది. ప్రభువు శిలువ వేయబడినప్పుడు ఆయన తల్లి ఆ శిలువ క్రింద నిలిచి ఉంది అన్నటువంటిది యోహాను గారు స్పష్టం చేస్తున్నారు. మిగిలినటువంటి సమయంలో ఆ తల్లిని గురించి మనకు అక్కడ ప్రస్తావన కనిపించదు. అయినా శిలువ మార్గములో 4వ స్థలములో మరియ తల్లి యేసు ప్రభువుకు ఎదురుపడడం అనేటువంటి సంఘటనను ధ్యానము చేస్తాము. ఒక విషయం మాత్రము స్పష్టము, మరణించేటప్పుడు మరియ తల్లి అక్కడ శిలువ క్రింద ఉంది అన్నటువంటిది వాస్తవం. కాబట్టి శిలువ మార్గములో మరియ తల్లి ఖచ్చితంగా ప్రభువుతో పాటు ప్రయాణం చేసి ఉంటుంది. ఎందుకంటే కన్న తల్లి తన కుమారుడు అంతగా బాధపడుతూ ఉంటే ఏ తల్లి కూడా మాట్లాడకుండా ఇంటిలో కూర్చోలేదు. తనకు ఏమీ చేత కాకపోయినా ఏమీ చేయలేకపోయినా ఖచ్చితంగా ఆ కుమారుణ్ణి వెన్నంటి ఉంటుంది. అందుకే మరియ తల్లి కూడా ప్రభుని శిలువ మార్గములో అనుసరిస్తూ ఉంటుంది. ఈ అనుసరణ అనేటువంటిది ఎందుకు అంటే ప్రభువైన యేసుకు నైతిక బలాన్ని ఇవ్వడానికి. తన కుమారుణ్ణి ఆమె ఏ దశలో కూడా నీవు ఈ బాధలు పడవద్దు అని చెప్పాల. ఒకవేళ చెప్పి ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రభువు విధేయించేవాళ్లే. కానీ ఆ తల్లి చెప్పాల. ఎందుకు అంటే ఆమెకు ఆ కుమారుని ఎడల బాధ్యత ఉంది. ఆయన తన ప్రజలను తమ పాపముల నుంచి రక్షించును దూత చెప్పారు. కాబట్టి ఎక్కడ మానవాళి రక్షణ కోసము ఆమె ఆ కుమారుడు ఏం చేసినా ఆమె ఆయనకు సహకరించాలి. అందుకు మానసికమైనటువంటి బలాన్ని, నైతిక బలాన్ని ఆ తల్లి కుమారుడికి ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఎవరున్నా లేకపోయినా నేను నీకు తోడున్నాను, నీవు చేసేది మంచిది, లోక కళ్యాణార్థము అన్నటువంటి భావాన్ని ఆ కుమారునికి స్ఫురింపచేస్తూ ఆ తల్లి మౌనంగా శిలువ మార్గములో ప్రభువుని అనుసరిస్తూ ఉంటుంది. ఇక్కడ మనము గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు 2. మొట్టమొదటిది మరియ తల్లి బాధ్యత. ఏమిటి ఆ బాధ్యత అంటే తన కుమారుణ్ణి బలికి సిద్ధం చేయడము. దేవదూత తనకు మంగళవార్త చెప్పినప్పుడు, మరి దేవుడే నీ గర్భములో పుడతారు అని చెప్పినప్పుడు ఆమెకు ఆ విషయమంతా పూర్తిగా అర్థమైనా కాకపోయినా ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఆ కుమారుని యొక్క స్థితి ఏమిటి? ఆ కుమారుడు మనుష్యులను పాపాల నుంచి రక్షించాలి. మానవాళికి ఆయన మోక్షాన్ని ప్రసాదించడానికి చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి అడ్డంకులు ఎదురైనా సరే ఆ కుమారుడు వెనుకడుగా వేయకూడదు. అందుకే ప్రభువు యొక్క వ్యక్తిత్వాన్ని తయారు చేస్తూ ఉన్నారు. అందుకే 30 ఏళ్ల పాటు ప్రభువు ఇంట్లోనే ఉంటూ ఉన్నారు. ఎందుకు అంటే ఆయన మనస్తత్వము దృఢంగా తయారు కావడానికి, ఆయన వ్యక్తిత్వము తన బాధ్యత ఎడల సంపూర్ణంగా ఉండడం కోసము, మనసుకు సరైనటువంటి క్లారిటీ ఉండడం కోసము ఆయనను ఇంట్లోనే ఉంచి ఒక విధంగా ఆ మరియ తల్లి యోసేపులో ఆయనకు ట్రైనింగ్ ఇస్తున్నారు అని మనం చెప్పుకోవచ్చు. ఒకసారి కుమారుడు పరిపూర్ణ వ్యక్తిగా మారిన తర్వాత బయట ప్రపంచానికి కానాపల్లి పెళ్లిలో మొట్టమొదటిసారి అద్భుతము ద్వారా పరిచయం చేస్తూ ఉన్నారు మరియ తల్లి. కాబట్టి మరియ తల్లి జీవితములో ప్రభువుకు ఎక్కడ అవసరమైతే అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ప్రభువుకి పిచ్చి పెట్టిందని 10 మంది చెప్పుకుంటుంటే గబగబా మళ్ళీ ఆ తల్లి ఆయనను చూడడానికి వెళుతూ ఉన్నారు.
లేదు తన కుమారుడు క్షేమంగా ఉన్నాడు అని చెప్పి నిర్ధారించుకుంటూ ఉన్నారు. చివరకు వచ్చేసరికి ఆ కుమారుణ్ణి తన స్వహస్తాలతోటే సమాధి చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఆఖరి క్షణము వరకు, అంటే ఈ బలి ద్వారానే ప్రభువు మానవాళి రక్షణ ఇస్తూ ఉన్నారు. ఈ బలి ద్వారానే మానవత్వాన్ని దైవత్వంగా మారుస్తూ ఉన్నారు. కాబట్టి బలి జరగాలి. ఆ బలి ఎక్కడ ఏ దశలో కూడా ఆగిపోకూడదు. అందుకే ఆ ప్రభువుని సంసిద్ధం చేసింది ఆ బలి, తనను తాను బలిగా సమర్పించుకోవడానికి. అడపాదడపా చిన్న బలహీనతలు వచ్చినప్పటికీ, సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించండి అని ప్రార్థించినప్పటికీ, ఓ దేవా నా దేవా నన్నేలా విడిచితివి అని చెప్పి ప్రార్థన చేసినప్పటికీ, తండ్రి దేవుని హస్తాలలోకి తనను తాను ప్రభువు సమర్పించుకున్నారే, అది ఆ తల్లి ఆ బిడ్డను తీర్చిదిద్దినటువంటి తీరు, అది ఆ తల్లి గొప్పదనము అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. మనిషిగా ప్రభువు పరిపూర్ణత చెందడానికి వెనుక ఉండి తాను తయారు చేస్తూ ఉన్నారు. అందుకే ఇదిగో ప్రభువు దాసురాలను అన్నటువంటి మాటకు కట్టుబడి చివరి వరకు ప్రభువుతో ఉండి తన బాధ్యతను నెరవేరుస్తూ ఉన్నారు. మరి ప్రభువుని సమాధి చేయడంతో తన బాధ్యత అయిపోయిందా అంటే అయిపోలేదు. ప్రభుని మరణము ముగింపు కాదు, అది మళ్ళీ నూతన బాధ్యతకు నాంది పలుకుతూ ఉంటుంది. సరికొత్త బాధ్యత మరియ తల్లి భుజస్కంధాల మీద పెట్టబడుతూ ఉంటుంది. అది ఏమిటి? యోహాను సువార్త 19వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాము. ప్రభువు శిలువ క్రింద ఉన్నటువంటి తన తల్లిని చూచి, స్త్రీ ఇదిగో నీ కుమారుడు. అప్పటి వరకు ఆమె కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఇప్పుడు తన తల్లికి మరొక కుమారుని అప్పగిస్తూ ఉన్నారు. ఎందుకు మరొక కుమారుని అప్పగిస్తూ ఉన్నారు అంటే నూతన బాధ్యత. నన్ను పెంచి పెద్ద చేసి ఈ బలికి సమర్పించి సరి అయినటువంటి వ్యక్తిగా తయారు చేసే అంతటితో నీ బాధ్యత అయిపోతుంది అంటే కాదు. నీకు మళ్ళీ క్రొత్త బాధ్యత అప్పచెపుతూ ఉన్నాను. ఏమిటి ఆ క్రొత్త బాధ్యత? ఇదిగో నీ కుమారుడు. ఈ కుమారుడు మనము బైబిల్ గ్రంథములో జాగ్రత్తగా గమనిస్తే, ఒక యువకుడు గెత్సెమని తోటలో ఒంటి మీద నారవస్త్రాన్ని చుట్టుకొని ఉన్నప్పుడు ప్రభువును బంధించేటప్పుడు అది జారిపోతే దిగంబరిగా పారిపోయినటువంటి మనిషే అని చెప్పి మనకు ఈ వేదశాస్త్రులు వీళ్ళంతా కూడా బైబిల్ను విపులీకరించేటువంటి వాళ్ళు చెబుతూ ఉంటారు. మరి అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు బంధింపబడినప్పుడు బట్టలు పోయినా సరే దిగంబరిగా పారిపోయినటువంటి ఆ యోహాను మిగిలినటువంటి మనందరికీ కూడా మాతృక గుర్తుగా ఉంటూ ఉన్నారు. అంటే మనిషిలో ఉండేటువంటి బలహీనలు, రేపొద్దున కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం కూడా ఈ క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టిపోయేటువంటి ప్రమాదం ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. క్రీస్తుని అనుసరించకుండా వదిలివేసేటువంటి ప్రమాదం మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటుంది. అందుకే ఇక్కడ ప్రభువు ఆ కుమారుణ్ణి తల్లికి ఇస్తూ ఉన్నారు. అంటే తల్లి బాధ్యత ఇప్పుడేమిటి? తనను ఏ విధముగా పెంచి పెద్ద చేసి పరిపూర్ణమైన వ్యక్తిగా తయారు చేసి తన కర్తవ్యాన్ని నెరవేర్చేటట్లు చేస్తూ ఉన్నారు. అలాగే యావత్ ప్రపంచానికి ప్రతీకగా ఉన్నటువంటి ఈ యోహాను, ఈయనతో పాటు మిగిలినటువంటి మానవాళిని కూడా అలాగే తయారు చేయాల్సినటువంటి బాధ్యత అక్కడ ఆమెకు అప్పచెపుతూ ఉన్నారు. అంటే ఒక పనికి ముగింపు అయితే రెండో పనికి ప్రారంభము అవుతూ ఉంటుంది. అందుకే అనేక మంది మనుష్యులను రూపుదిద్దేటువంటి బాధ్యత ఆ తల్లి భుజస్కంధాల మీద పడుతూ ఉంటుంది. మరి దానికి ఆ తల్లి చేసేటువంటి పని ఏమిటి? మరియ తల్లి ఈ లోకము నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత అనేక చోట్ల దర్శనమిచ్చినప్పుడు ఏమి చేస్తూ ఉన్నారు? ఆమె చెప్పినటువంటి మాట ఏమిటి? పాపాత్ముల మనస్సు మారేటట్లు ప్రార్థన చేయండి అని. పాపాత్ముల మనస్సు మారాలి అంటే పాపములో ఉన్నటువంటి మనిషి మళ్ళీ తన కుమారుడు మాదిరిగా పరిశుద్ధుడు కావాలి. అదే ఆమె తపన. అదే కాకుండా రెండవదిగా ఆమె మనతో కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు. బెర్నదెత్తమ్మకు దర్శనమిచ్చినప్పుడు
ఆమె భయపడిపోయి తన జేబులో ఉన్న జపమాలను తీసి జపం చెబుతూ ఉంటే, ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడ మరియ తల్లి పెదాలు కూడా కదులుతూ ఉన్నాయి. అదే ప్రార్థన ఆమె కూడా చేస్తూ ఉన్నారు. అంటే మనము కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ఎప్పుడైనా సరే మనము ప్రార్థన చేస్తూ ఉంటే మనతో పాటు మరియ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ రోజు అపోస్తులతో కలిసి వారితో ఉండే పెంతెకోస్తు వరకు వాళ్ళు ధైర్యంగా ప్రపంచంలో అడుగు పెట్టేంత వరకు వారితో ఉండి వారితో కలిసి ఎలా ప్రార్థన చేశారో అలాగే మనందరి కోసము కూడా ప్రార్థన చేస్తారు. మన జీవితాలలో పెంతెకోస్తు వచ్చేంత వరకు మనము ధైర్యంగా ఈ ప్రపంచంలో అడుగుపెట్టి అసలు సిసలైన క్రైస్తవుడిగా జీవించేంత వరకు, ఆ జీవిస్తూ ఉన్నటువంటి సమయంలో కూడా తోడుగా ఉంటూ అంతిమ లక్ష్యమైనటువంటి పరము చేరేంత వరకు మరియ తల్లి మనతో ఉండి మన కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే ఆమె ఈ విధముగా మనందరినీ కూడా తిరిగి మన జీవితంలో మనలను ఆ పరలోక రాజ్యానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఇక్కడే మన బాధ్యత ఏమిటి అనేటువంటిది జ్ఞాపకం వస్తూ ఉంటుంది, లేక జ్ఞాపకం చేసుకోవాలి. మరియ తల్లి తన బిడ్డను ఏ విధముగా తయారు చేసిందో అలాగే తర్వాత తయారు చేస్తూ ఉంటుందో, అలాగే ప్రతి తల్లి ప్రతి తండ్రి తమ బిడ్డలను తయారు చేయాలి. వాళ్ళ జీవిత లక్ష్యము ఒకటి మీరే ఏర్పాటు చేయాలి, లేక వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి సిద్ధపరచాలి. ఆ సిద్ధపరచడం అనేటువంటిదే లేకపోతే వాళ్ళు విఫలమవుతారు. తమకు తాము నేను ఇలా కావాలి అన్నటువంటి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న దానికి తగినటువంటి విధంగా తమను తాము తయారు చేసుకోవటం పిల్లలకు చేత కాకపోవచ్చు, కొంతమందికి చేత అవ్వచ్చు. కానీ తల్లిదండ్రులు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే వాళ్లకు సరైనటువంటి వాతావరణము కల్పించడము. ఆ లక్ష్యము నుంచే పక్కకు తొలగకుండా వేరు వేరు ఆలోచనలు మనసులోనికి వచ్చి ఆ లక్ష్యాన్ని గురించి మరిచిపోయే ప్రమాదము రాకుండా ఎప్పటికప్పుడు వారిని సిద్ధపరచాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకు అంటే తల్లిదండ్రులకు బిడ్డల మీద కలలు కంటూ ఉంటారు. ఆ కలలు నెరవేర్చాలి అంటే వాళ్లను మీ కలలకు అనుగుణంగా సిద్ధపరచాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. మరియ తల్లి యేసు ప్రభువును ఎలా సిద్ధపరిచిందో అలాగే మీ బిడ్డలు మీ కలలు నెరవేర్చడానికి మీరు వాళ్లను సిద్ధపరచాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులే కాదు బిడ్డలను గురించే కలలు కనేది. తల్లి శ్రీసభ తన బిడ్డలైనటువంటి మనందరిని గురించి కూడా కలలు కంటూ ఉంటుంది. గృహస్థులుగా ఎలా జీవించాలి, ఒక భార్యగా ఒక భర్తగా ఎలా సిద్ధపడాలి, ఒక తల్లిగా ఒక తండ్రిగా ఒక కుమారుడిగా ఒక కుమార్తెగా ఎలా సిద్ధపడాలి అనేటువంటిది తల్లి శ్రీసభ మన గురించి కలలు కంటూ ఉంటుంది. సామాన్య ప్రజల దగ్గర నుంచి పాపుగారి వరకు ఏ అంతస్తులో మనము ఉంటే ఆ అంతస్తుకు న్యాయం చేయాలి అని చెప్పి తల్లి శ్రీసభ కలలు కంటూ ఉంటుంది. మరి ఆ కలలకు అనుగుణంగా మనలను మనం సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. తల్లి శ్రీసభ కళ నెరవేర్చాలి. ఏక పవిత్ర కథోలిక శ్రీసభను విశ్వసిస్తున్నాము అని మనము వాస్తవానికి మరొక విశ్వాస సంగ్రహంలో చెబుతూ ఉంటాము. మరి ఏక పవిత్ర కథోలిక శ్రీసభలో మనము ఉంటున్నాము కాబట్టి మరి మనం పవిత్రులుగా ఉండాలి, మనము ఏకత్వముతో ఉండాలి, అందరము ఒక కుటుంబముగా ఉండాలి అని తల్లి శ్రీసభ కలలు కంటుంది. ఆ కలలు మనము నెరవేర్చాలి అంటే మన మనస్సును సిద్ధం చేసుకోవాలి, మన హృదయాలను సిద్ధం చేసుకోవాలి, మన ఆలోచనలను మలచుకోవాలి, మన ధోరణులను భావాలను మలచుకోవాలి. అలా ఏకత్వము సాధించడానికి క్రీస్తు శరీర అవయవములుగా మారేటట్లుగా మనలను మనము సిద్ధపరచుకోవడానికి తయారు చేసుకోవాల్సినటువంటి అవసరము మనపై ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక మరియ తల్లి కావాలి, చిన్నవాళ్ళే పెద్దవాళ్లే. కానీ మరియ తల్లి ప్రభువుని సిద్ధం చేసినట్లు ఇక్కడ మనలను మనము మొదటిగా సిద్ధం చేసుకోవాలి. అలాగే తల్లిదండ్రులు బిడ్డలను సిద్ధం చేయాలి. అటు తల్లి శ్రీసభ, ఇటు స్వంత తల్లిదండ్రులు, భౌతిక తల్లిదండ్రులు కన్నటువంటి కలలను నిజం చేయాలి. అలాగే మూడవది, ఈ సమాజం కూడా మీకోసం కలలు కంటూ ఉంటుంది.
పుట్టినటువంటి ప్రతి బిడ్డ, జీవించేటువంటి ప్రతి బిడ్డ ఈ సమాజంలో ఎలా ఉండాలి అని చెప్పి సమాజం మన కోసం కలలు కంటూ ఉంటుంది. అందుకే మనకు వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు ఉన్నాయి. రాజ్యాంగము ఉంది, పరిపాలనా వ్యవస్థ ఒకవైపు ఉంది, న్యాయ వ్యవస్థ ఒకవైపు ఉంది, పోలీసు వ్యవస్థ, రక్షణ వ్యవస్థ మనకు ఒకవైపు ఉంది. ఇవన్నీ కూడా మనల్ని ఒక మంచి పౌరులుగా జీవించడానికి సిద్ధం చేస్తూ ఉంటాయి. అడపాదడపా తప్పటడుగులు వేస్తే మళ్ళీ సరిచేసి సరైనటువంటి త్రోవలో పెట్టడానికి ఈ వ్యవస్థలన్నీ కూడా మనకు తోడ్పడతాయి. ఎందుకు? ఈ వ్యవస్థ, ఈ సమాజము మన మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. మానవ జాతిని వృద్ధి చేయడానికి, సంఘాన్ని ముందుకు నడిపించడానికి, గ్రామాన్ని, దేశాన్ని ముందుకు నడిపించడానికి, ఉన్నతమైనటువంటి జీవితము అందరము కలిసి జీవించడానికి ఈ సమాజము మన మీద బోలెడన్ని ఆశలు పెట్టుకుంటూ ఉంటుంది. కాబట్టి ఈ ఆశలను కూడా మనం తీర్చాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. తీర్చాలి అంటే ఖచ్చితంగా ఈ వ్యవస్థలను ఉపయోగించుకొని మనలను మనము సిద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. కాబట్టి ముగ్గురు మన మీద ఆశలు పెట్టుకున్నారని అనుకున్నాము. ఒకటి మన స్వంత తల్లిదండ్రులు, రెండవది శ్రీ సభ, మూడవది సమాజము. ఇక నాలుగవ వ్యక్తి మన మీద అత్యధిక ఆశలు పెట్టుకుంది ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుడు. ఈ లోకములో జన్మించినటువంటి ప్రతి బిడ్డ గురించి ఆయన కలలు కంటున్నారు. తిరిగి నా వద్దకు రావాలి, నాతో కలిసి జీవించాలి అని. మరి ఆ కళలు చాలాసార్లు చల్లా చెదురైపోతూ ఉంటాయి. మనం చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల ద్వారా, పెద్ద పెద్ద పొరపాట్ల ద్వారా, మన జీవిత విధానము ద్వారా ఎప్పటికప్పుడు దేవుడి కళలు చెదురుతూ ఉంటాయి. అయినా దేవుడికి మన మీద ఆశ చచ్చిపోదు, ఆ ప్రేమ చనిపోదు. కాబట్టి మన కోసము ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు మనపై కన్నటువంటి ఆ కళలు, నా బిడ్డలుగా వీళ్ళు ఎదగాలి, నాకు గౌరవాన్ని తీసుకుని రావాలి, వాళ్ళ క్రియల ద్వారా నాకు మహిమను చేకూర్చాలి అనేటువంటి కళలు ఉన్నాయి. ఆ కళలను తీర్చాల్సినటువంటి అవసరము మన మీద ఉంటుంది. అందుకే ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు 4 రకాలుగా మన మీద ఆశలు పెట్టుకున్నప్పుడు, మన జీవితాల గురించి కలలు కంటూ ఉన్నప్పుడు వాటిని మనము నిబద్ధతగా నెరవేర్చాలి. అంటే మన జీవిత విధానాన్ని మనమే మలచుకోవాలి, దానిని సరైనటువంటి రీతిలో రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరము ఉంది. అందుకు మాతృక మనకు మరియ తల్లే తన జీవితాన్ని తాను రూపుదిద్దుకుంది. పసితనము నుంచి ప్రభువుని కన్నంత వరకు, అక్కడ నుంచి ప్రభువుని పెంచి పెద్ద చేసేంత వరకు, అలాగే మనము కూడా మన జీవితాలను రూపుదిద్దుకొని మరియ తల్లి అడుగుజాడలలో నడుస్తూ మనలను మనము ఈ 4 విధాలైనటువంటి కళలు నెరవేర్చడానికి సంసిద్ధం చేసుకోవాలి. అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని మరియ తల్లి ద్వారా భగవంతుణ్ణి ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.